ఈరోజు మనం ఫిష్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫిష్ని నీట్ అండ్ క్లీన్గా వాష్ చేసుకొని ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు పులుసుని చిక్కగా తీసి పెట్టుకొని పక్కకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ నువ్వులు, మెంతులు, పల్లీలు, కొబ్బరి అన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో జీరా, బగారాకు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. నెక్స్ట్ అందులోకి కరివేపాకు వేసి పసుపు వేసి మనం ఏదైతే నువ్వులు, పల్లీలు అన్నీ ఆనియన్స్ అన్నీ ఉంటాయి కదా, అదంతా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై యాన్లో కొంచెం వాటర్ పోస్తే అడుగంటకుండా ఉంటుంది, కొంచెం లైట్గా. అలా పోసిన తర్వాత నూనె పైకి తేలాక అందులోకి కారం, ఉప్పు వేసి వేయించాలి. బాగా ఈ పేస్ట్ అనేది బాగా మసిలి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఇలా వేయిస్తేనే పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అలా వేగిన దాంట్లో మనం చింతపండు పులుసు వేసి పెట్టాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏం చేయాలి అంటే హెడ్ పీసెస్ ఉంటాయి కదా ఫిష్వి, అవి ఇందులో వేయాలి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 10 seconds 2 sides అనేది ఫ్రై చేసి ఈ ఫ్రై చేసిన పీసెస్ అన్నీ తీసి మనం పులుసులో వేయాలి. అప్పుడు ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ పులుసు అనేది కూడా కొన్ని డేస్ వరకు ఉంటుందన్నమాట, ఒక 4-5 days వరకు ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఫిష్ పులుసు రెడీ అయింది. ఫిష్ మనం పీసెస్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా గరిటెతో మనం కలపొద్దు, ఇలా కుదపాలి, అంటే షేక్ చేయాలి ఒక 2 sides బటన్ పట్టుకొని. థ్యాంక్ యూ.